1, 2, 3, come on. సెవెంత్ క్లాస్ హిందీ హోషియార్ కవ్వా చిత్రకథ పార్ట్ 3. వివరాల్లోకి వెళ్ళే ముందు మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఇంకా సబ్స్క్రైబ్ చేయని ఉపాధ్యాయులు, స్నేహితులు మరియు విద్యార్థులు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయవలసినదిగా మనవి. సెవెంత్ క్లాస్ సెకండ్ లెసన్ హోషియార్ కవ్వా చిత్రకథ పార్ట్ 3. విద్యార్థులు ఈ వీడియోను చూసి విని ఈ పాఠమును సులువుగా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను. లిఖియే అనగా వ్రాయడం. పిల్లలు, ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా మీ యొక్క నోటు పుస్తకముల్లో అక్షర దోషాలు లేకుండా సక్రమంగా రాసుకోండి. ఇక్కడ మొదటి ఎక్సర్సైజ్లో ఏమి ఇచ్చాడో చూద్దాం. नीचे दिए गए प्रश्नों के उत्तर छोटे छोटे वाक्यों में लिखिए. క్రింది ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చిన్న చిన్న వాక్యాల్లో రాయండి. మొదటి ప్రశ్న ఏంటి? ఖానే కీ కోజ్ మే కౌన్ గూమ్ రహా తా. ఫుడ్ కోసం ఎవరు తిరుగుతూ ఉన్నారు? ఎవరు తిరుగుతున్నారు? కాకా నక్క? పిల్లలు కరెక్ట్గా చెప్పారు, నక్క. దానికి సమాధానం खाने की खोज में लोमड़ी घूम रही थी. రెండవ ప్రశ్న, इस कहानी से क्या शिक्षा मिलती है. ఈ కథ ద్వారా మీకు ఏమి నీతి లభిస్తుంది? జవాబ్, इस कहानी से शिक्षा मिलती है कि सोच विचार कर विवेक से काम करने पर व्यवहार में परिवर्तन आता है और బుద్ధి కా వికాస్ హోతా హై. ఈ కథ ద్వారా నీతి ఏమి లభిస్తుంది అంటే, సోచ్ విచార్ కర్ బాగా ఆలోచించి, వివేకంతో తెలివితేటలతోటి, కామ్ కర్నే పర్ పనిచేసినట్లయితే, వ్యవహారమే పరివర్తన్ ఆతా హై చేసేటువంటి పనిలో మార్పు వస్తుంది. ఔర్ మరియు బుద్ధి కా వికాస్ హోతా హై బుద్ధి కూడా బాగా వికసిస్తుంది అని ఈ కథ ద్వారా మనకి తెలుస్తుంది. హోషియార్ కవ్వా కహానీ కా సారాంశ్ లిఖి. హోషియార్ కవ్వా పాఠం యొక్క సారాంశమును రాయండి. సమాధానం చూడండి పిల్లలు. మొదటి పాయింట్, ఏక్ భూకీ లోమడి జంగల్ మే భటక్ రహీ థీ. ఒక ఆకలిగా ఉన్న నక్క అడవిలో తిరుగుతూ ఉంది. రెండో పాయింట్, ఉస్కీ దృష్టి పేడ్ పర్ బైటే హుయే ఏక్ కవ్వే పర్ పడి. దాని యొక్క చూపు అంటే దాని యొక్క దృష్టి చెట్టు మీద కూర్చున్నటువంటి కాకి మీద పడింది. థర్డ్ పాయింట్, ఉస్కి చోంచ్ మే ఏక్ రోటీ కా టుకడా థా. అది కాకి నోటి ముక్కుతోటి ఒక రొట్టె ముక్క కొట్టుకొని ఉంది. ఫోర్త్ పాయింట్, లోమడి ఉసే పానా చాహతీ థీ. నక్క దానిని పొందాలని అనుకుంది. ఫిఫ్త్ పాయింట్, లోమడి నే కవ్వే की ప్రశంసా करते हुए उससे गाने को कहा. ఈ నక్క కాకిని పొగుడుతూ కాకిని ఒక పాట పాడమని అడిగింది. సిక్స్త్ పాయింట్, కవ్వా రోటీ కో పైరోం మే దబాకర్ గానే లగా. కాకి రొట్టె ముక్కని వేలి కింద పెట్టుకొని పాడటం మొదలుపెట్టింది. సెవెంత్ పాయింట్, కవ్వే की చాలాకీ జాన్కర్ లోమడి నే ఉసే నాచనే కో కహా. కవి యొక్క తెలివితేటలు చూసి ఈ నక్క దానిని డ్యాన్స్ చేయమని అడిగింది. నైన్త్ పాయింట్, చోంచ్ మే రోటీ పకడకర్ కవ్వా నాచనే లగా. నోటి ముక్కుతోటి రొట్టెను పట్టుకొని డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. నైన్త్ పాయింట్, అప్నే కో హోషియార్ సమజ్కర్ లోమడి నే కవ్వే సే ఏక్ సాత్ నాచనే ఔర్ గానే కో కహా. నక్క దానిని అది తెలివైనదిగా భావించి కాకిని ఒకేసారి డ్యాన్సు పాట పాడమని అడిగింది. 10th పాయింట్, కవ్వా రోటీ కానే కే బాద్ నాచనే ఔర్ గానే లగా. కాకి రొట్టె తిన్న తర్వాత పాడటం మరియు డ్యాన్స్ చేయటం మొదలుపెట్టింది. లిఖ్నాలో థర్డ్ ఎక్సర్సైజ్ చూడండి పిల్లలు. ఉచిత శబ్దం సే ఖాళీ జగ భరియే.
సరి అయిన పదములతోటి ఖాళీలు నింపండి. ఇక్కడ మీకు 5 వాక్యాలు ఇచ్చాడు. ఈ పక్కన ఒక్కొక్క వాక్యానికి 2 బ్రాకెట్లో సమాధానాలు ఇచ్చాడు. 2 శబ్దాలు అంటే 2 పదాలు సమాధానంగా ఇచ్చాడు. వాటిలో ఒకటి మనం రాయాలి. ఈ వాక్యాన్ని ఫస్ట్ చదువుదాం. లోమడి ఔర్ కవ్వా డాష్ మే రాతే తే. నక్క మరియు కాకి ఎక్కడ ఉంటున్నాయి? షహర్ జంగల్. షహర్ అంటే పట్నం, జంగల్ అంటే అడవి. ఎక్కడ ఉంటున్నాయి? జంగల్. ఈ పదాన్ని ఇక్కడ మనం రాయాలి. జం గా లా జంగల్. ఓకే, రెండో వాక్యం చూడండి. డాష్ భోజన్ కి खोज में घूम रही थी. ఏది ఫుడ్ కోసం ఎతుకుతూ ఉంది? లోమడి కవ్వ. నక్క కాక. ఏది? లోమడి. మొదటిది ఇక్కడ రాయాలి. లోమడి. లో మా డి. లోమడి. లోమడి అంటే నక్క. థర్డ్ వన్ చూడండి. రోటీ కే టుకడే కో కవ్వే నే అపని డాష్ చే పకడా. రొట్టె ముక్కను కాకి తన యొక్క డాష్ తో పట్టుకుంది. ఇక్కడేమిచ్చాడు? చోంచ్ పంక్. చోంచ్ అంటే ముక్కు, పంక్ అంటే రెక్కలు. దేంతో పట్టుకుంది? చోంచ్, ముక్కుతోటి పట్టుకుంది. చోంచ, చోంచ్. ఓకే, ఫోర్త్ వన్ చూడండి పిల్లలు. మై ఆప్కా డాష్ చుననా చాతీ హూ. నేను మీ యొక్క డాష్ వినాలని అనుకుంటున్నాను. నక్క కాకితో ఏమి వినాలని అనుకుంది? తినాలనుకుందా, వినాలనుకుందా? ఖానా అంటే ఫుడ్, గానా అంటే పాట. పాట కదా. ఓకే, వెరీ గుడ్. గానా. ఫిఫ్త్ వన్ చూడండి. ఇస్ కహానీ మే డాష్ హోషియార్ నికలా. ఈ కథలో ఏది తెలివైనదిగా బయటపడింది? కవ్వానా, లోమడినా? కవ్వ అంటే కాకి, లోమడి అంటే నక్క. సాధారణంగా రెండూ తెలివైనవే, కానీ ఈ కథలో మాత్రం కవ్వ తెలివైనదిగా మనకు కనిపించింది. అందుకని ఫస్ట్ది కవ్వా అని రాయాలి పిల్లలు. ఓకేనా? లిఖనాలో 4th एक्सरसाइज చూడండి. చిత్ర దేఖకర్ పాఠ్ సే సంబంధి శబ్ద లిఖియే అన్నాడు. చిత్ర దేఖకర్ ఈ బొమ్మలను చూసి పాఠమునకు సంబంధించినటువంటి పదములు రాయండి. పాఠములో వీటిని ఏ పదములతో అయితే పిలిచామో ఆ పదముల్ని ఇక్కడ రాయమన్నారు. అంటే బొమ్మను చూసి మనం అక్షరాల్లో రాయాలి. ఫస్ట్ పదం వాళ్ళే ఇచ్చారు చూడండి. ఏంటిది? ఫుడ్. ఫుడ్ ని మనం హిందీలో ఏమంటాం? ఖానా. బాగా రాశారు. ఇప్పుడు మొదటిది టెక్స్ట్ బుక్ వాళ్ళు ఇచ్చారు, రెండోది మనం రాద్దాం. ఏంటిది? కాకి. కాకిని హిందీలో ఏమంటాం? కవ్వా. రాసేటప్పుడు అక్షరాల దోషాలు లేకుండా రాయాలి పిల్లలు. కవ్వా. ఇదేంటి? నక్క, ఫాక్స్. దీన్ని హిందీలో ఏమంటాం? లోమడి. లో మా డి. లోమడి. థర్డ్ వన్ చూడండి. ఇదేంటి పిల్లలు? ఇది రోటీ. 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 ఫిఫ్త్ వన్ ఏంటి? చెట్టు, ట్రీ. దీన్ని హిందీలో ఏమంటాం? పేడ్. పేడ్.